కదా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ సరళంగా జరిగే ఎన్నికలు సరళంగా జరిగేటట్టు ఏమైనా చేస్తారా? నేను వచ్చేటప్పటికి ఆ ఎస్ఐని పాపం బండబూతులు నా కొడక నువ్వేం చేస్తున్నావు రాను ఈఓ గారి మీద నా కొడక ఎంతగా ముడిపోయినవని ప్రత్యక్షంగా అంత భయంకరంగా బూతులు మాట్లాడుతూ పోలీసుల మీదకి ఒంటి కాలుతూ అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ మీద ఒంటి కాలుతూ పోయి బూత్ క్యాప్చరింగ్కి బయలుదేరితే ఏం చేయాలా? పీఓ గారు ఏమంటున్నారు సార్ ఈ విషయం మీద? అది మీరు అడగాల. నేను ఇప్పుడు సక్రమంగా ఓటింగ్ సరిపోయేదానికి వచ్చాను, ఇతర దౌర్జన్యానికి ఎదుర్కొనేదానికి వచ్చాను. మేము సాఫీగా ఈ నియోజకవర్గం మొత్తం ఈ గ్రామంలో కూడా సక్రమంగా ఓటింగ్ జరగాలనేది మా భావన. అతను ఈ ఓటింగ్ని ఆపి బూత్ క్యాప్చరింగ్ చేసి పోలీసుల మీద దౌర్జన్యం చేసి రక్షణలో ఉన్నటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేసేది ఏంటి? డిపార్ట్మెంట్ మీద పోలింగ్ అధికారుల మీద దౌర్జన్యం చేసేది ఏంటిది? దౌర్జన్యానికి కాలం చెల్లింది. సాయంత్రం 6 గంటలతో